మంత్రి వివేక్ ఇలాకాలో ఇసుక అక్రమ దందాకు అడ్డే లేకుండా పోయింది. లారీలను పక్కదారి పట్టించి అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు కొంతమంది. చెన్నూరు మండలంలోని చింతలపల్లి క్వారీ నుంచి నిర్మల్కు వేబిల్తో వెళ్లాల్సిన 10 ఇసుక లారీలను దారి మళ్లించారు. జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లోకి తరలించే ప్రయత్నం చేశారు. ఇసుక లారీలను ప్లాంట్లోకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లారీలను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంత్రి వివేక్ ఇలాకాలో అయితే ఇసుక అక్రమ దందాకు సంబంధించి అడ్డు లేకుండా పోతోంది. అంటే వే బిల్లలతో పంపించాల్సిన లారీలన్నిటి కూడా అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మంచిర్యాల జిల్లాలోని మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెచ్చిమీరిపోతున్నాయని చెప్పవచ్చు. తాజాగా ఏదైతే చెన్నూరు మండలం చింతలపల్లికి చెందిన ఇసుక క్వారీకి సంబంధించి నిన్న హిమసాయి కన్స్ట్రక్షన్ పేరిట ఈ వెంగల్పేట నిర్మల్ జిల్లాకు వెళ్ళవలసిన ఏదైతే లారీలు దాదాపు 10కి పైగా లారీలు ఇవి నిన్న ఉదయం 4వ తారీఖున ఏదైతే ఉదయం 6:51 అంటే మొన్న ఉదయం 6:51 ఇవి అక్కడి నుంచి లోడ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరినాయి. అయితే నిన్న ఈ వాస్తవానికి నిర్మల్ జిల్లాకు వెళ్లాల్సి ఉన్నది. కానీ నిన్న ఇది ఏదైతే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్ మండలంలో ఇది కూడా మంత్రి వివేక్ జైపూర్ చెన్నూరు నియోజకవర్గంలోనే ఎస్టీపీకి ఉంది సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్. ఇక్కడికి ఏదైతే లోడింగ్ ఏమో ఏదైతే వే బిల్లు నిర్మల్ కు వెళ్లాల్సి ఉంది. కానీ నిర్మల్లోని హిమసాయి కన్స్ట్రక్షన్ పేరిట ఉంది. అక్కడికి వెళ్లాల్సిన లారీలు ఏదైతే నిన్న ఎస్టీపీకి చేరుకోవడంతో అక్కడ ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ వాటిని ఆపివేయడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి కూడా వే బిల్లు తనిఖీ చేయాలి. ఆల్రెడీ ఒక రోజు ముందుగానే ఏదైతే అక్కడి నుంచి బయలుదేరినాయి. అయితే దీనికి సంబంధించి కూడా వైపు నిర్మల్ జిల్లాకు వెళ్లాల్సిన లారీలు ఇసుక లారీలు ఏదైతే ఏకంగా ఎస్టీపీకి దానిలో ఏదైతే కన్స్ట్రక్షన్ సంబంధించి లోపలికి వెళ్తున్నాయని గుర్తించినటువంటి స్థానికులు వాటిని నిలుపుదల చేశారు. దీంతో కూడా ఓవైపు మైనింగ్ శాఖ అధికారులకు అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన అక్కడ చేరుకొని పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు మైనింగ్ ఏడి కూడా వాటిని ఏదైతే పరిశీలించడం కూడా జరిగింది. వాస్తవానికి అది మొన్ననే నిర్మల్ జిల్లాకు వెళ్లాల్సి ఉన్నది. కానీ ఒకరోజు ఆలస్యంగా కూడా ఒక రోజంతా కూడా వాటిని ఏదైతే ఆ ఏరియాలోనే అక్కడే ఉంచి ఎవరికి తెలియకుండా ఎస్టీపీకి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఏదైతే అక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓవైపు చెన్నూరు మండలం నుంచే కాకుండా కూడా ఏదైతే తాజాగా గత 15 రోజుల క్రిందట కూడా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్ అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్ద కూడా 1,50,000 రూపాయల విలువ గల అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి లారీని అటు అటవీ శాఖ ఏదైతే అధికారులు పట్టుకున్నారో అక్కడ నుంచి వాటిని సీజ్ చేసి అక్కడ నుంచి ఏదైతే అక్కడ తరలించడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే మరోవైపు అటు మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి నియోజకవర్గం నుంచి కూడా అన్నారం బ్యారేజ్ నుంచి కూడా అటు అన్నారం అలాగే మహదేవ్పూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున లారీలు జీరో తరలిస్తున్న ఓవర్లోడ్ తోటి అలాగే జీరో లారీలు కూడా పెద్ద ఎత్తున కూడా అటు అన్నారం బ్యారేజ్ నుంచి ఎస్టీపీకి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే వస్తున్నట్టుగా కూడా మనకు ఏదైతే ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. మొత్తంగా తీసుకున్నట్టయితే ఓవైపు అంటే ఉమేష్, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి పోలీసులు ఎంటర్ అయ్యి ఉమేష్ ఓవర్లోడ్ తో పాటు జీరో ఏదైతే ఇసుకను కూడా తరలిస్తున్నారు అక్కడ నిర్మల్ జిల్లాలో ఇసుకకు సంబంధించి విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఒకటే ఏదైతే వేబిల్ మీద 10ల సంఖ్యలో లారీలు ఓవర్లోడ్ కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఒకవైపు చెన్నూరే కాకుండా అటు పెద్దపల్లి జిల్లా కూడా మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు అక్కడ ఏదైతే కాంగ్రెస్ నాయకులే డైరెక్ట్ గా ఇసుక క్వారీలలో వాళ్ళే ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు మిగతా ఏరియాలకు కూడా పెద్ద ఎత్తున జీరోతో పాటు అధిక ఓవర్లోడ్ తోటి ఇసుక లారీలను పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. మొత్తానికి మంత్రి వివేక్ ఇలాకాలో అయితే ఇసుక అక్రమ దందాకు అడ్డు లేకుండా పోతుంది. కొంతమంది లారీలను పక్కదారి పట్టించి అక్రమంగా ఇసుక వ్యాపారం అయితే చేస్తున్నారు. చెన్నూరు మండలంలోని చింతలపల్లి క్వారీ నుంచి లారీలను అయితే మళ్లించి జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లోకి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆ 10 లారీలను అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది.